హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది బిట్ కాయిన్ 15 మినిట్స్ చార్ట్. ఈరోజు మార్కెట్ని అనాలసిస్ చేయడానికి ముందరగా ఫస్ట్ ఏదైనా ఒక చార్ట్ని ఓపెన్ చేసిన వెంటనే అనాలసిస్ అనేది ఎలా చేయాలంటే మార్కెట్ ఎలా డైరెక్షన్లో మూవ్ అవుతుంది, మేజర్ ట్రెండ్లో అప్ ట్రెండ్లో ఉందా లేదా డౌన్ ట్రెండ్లో ఉందా సైడ్ వేస్లో ఉందా అన్న విషయాన్ని గురించి ఎలా ఐడెంటిఫై చేయాలన్న దాని గురించి ఈజీగా బిట్ కాయిన్ చార్ట్ని యూస్ చేసి మనము అనాలిసిస్ అనేది చేద్దాము. సో ఫస్ట్ ఏదైనా ఒక చార్ట్ని మనం అనాలిసిస్ చేయాలంటే మనకి టాప్ డౌన్ అప్రోచ్ అనేది ఫాలో అవ్వాలంట. టాప్ డౌన్ అప్రోచ్ అంటే ఏంటిదంటే ఫస్ట్ మేజర్ టైం ఫ్రేమ్లో మార్కెట్లో ట్రెండ్ ఎలా ఉంది అన్న దాని గురించి ఐడెంటిఫై చేయాలి. ఆ తర్వాత మైనర్ టైం ఫ్రేమ్లో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంది అన్న దాని గురించి ఐడెంటిఫై చేయాలి. మేజర్ టైం ఫ్రేమ్ అంటే మనకి డైలీ, వీక్లీ తీసుకోవచ్చు. అండ్ మైనర్ టైం ఫ్రేమ్ అంటే 4 అవర్స్, 1 అవర్ అండ్ 15 మినిట్స్. సో ఇలాగా టైం ఫ్రేమ్ని డిఫరెంట్ టైం ఫ్రేమ్ని యూస్ చేస్తూ మనము అనాలిసిస్ అనేది చేయాలన్నమాట. ఫస్ట్ డైలీ టైం ఫ్రేమ్కి వెళ్దాము. డైలీ టైం ఫ్రేమ్లో మార్కెట్ యొక్క డైరెక్షన్ అర్థం చేసుకున్న తర్వాత విల్ కమ్ టు ద 4 అవర్స్ టైం ఫ్రేమ్. ఓకే, సో ఇప్పుడు ఇలా చూస్తే మనకి మార్కెట్లో ఇక్కడంతా ఒక రేంజ్ అనేది ఫామ్ అయింది. ఇక చూస్తే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఒక టాప్ చేసింది, మళ్ళీ అక్కడ నుంచి కిందికి వచ్చింది, మళ్ళీ అదే టాప్కి వెళ్తుంది, మళ్ళీ కిందికి వస్తుంది. ఇలాగా ఒక జస్ట్ లోవర్ లోస్ చేస్తూ వస్తుంది. ఇది ఫస్ట్ హై, తర్వాత ఇక్కడ హై రెడ్యూస్ అయింది, మళ్ళీ ఇక్కడ రెడ్యూస్ అయింది, ఇక్కడ ఫర్దర్గా రెడ్యూస్ అయింది. సో అలాగే లో కూడా మనకి లోవర్ లో చేస్తూ వస్తుందన్నమాట. సో ఈ విక్ని మనం ఇగ్నోర్ చేసామంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సో లోవర్ లోస్ అండ్ లోవర్ హైస్ అనేది ఫామ్ చేసుకుంటుంది మార్కెట్. సో ఇది ఫస్ట్ మేజర్గా మనకి ఐడెంటిఫై చేయాలి. నెక్స్ట్ మనము 4 అవర్స్ టైం ఫ్రేమ్లో మార్కెట్లో ఎలా మూమెంట్ అనేది ఉంది విషయాన్ని గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు 4 అవర్స్లో అనాలిసిస్ చేస్తే ఫస్ట్ మేజర్ సపోర్ట్, మేజర్ రెసిస్టెన్స్ని మనము ఐడెంటిఫై చేయాలన్నమాట. సో మేజర్ సపోర్ట్, మేజర్ రెసిస్టెన్స్ అంటే ఫస్ట్ ఇక్కడ చూస్తే మనకి పాయింట్ అనేది ఇమీడియట్గా మనకి ఒక రెసిస్టెన్స్ అనేది ఫామ్ అయింది. అండ్ అలాగే ఈ పాయింట్లో మనకి ఇమీడియట్గా ఒక సపోర్ట్ అనేది ఫామ్ అయింది ఇక్కడ ఈ ఏరియాలో. ఓకే, సో ఇది రెసిస్టెన్స్ కాబట్టి దీన్ని రెడ్ కలర్లో పెట్టుకుంటే మనకి ఈజీగా గుర్తుంటుంది. ఇది రెసిస్టెన్స్ అనేది, ఇది మేజర్గా మనకి ఉన్న రెసిస్టెన్స్, మేజర్గా ఉన్న సపోర్ట్ అన్నమాట. సో ఆ తర్వాత మనకి ఈజీగా అర్థం అవడానికి ఒక ఛానల్ అన్నా లేదా ఏదన్నా ఫామ్ అయిందా ప్యాటర్న్ ఐడెంటిఫై చేయాలి. సో నెక్స్ట్ 15 మినిట్స్లోకి వెళ్ళి, ఇప్పుడు 15 మినిట్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ మేజర్ రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ మేజర్ సపోర్ట్. సో 15 మినిట్స్లో చూస్తే మనకి ఒక ట్రెండ్ లైన్ అనేది ఏమైనా డ్రా చేయగలమా ఐడెంటిఫై చేయాలి. ఫస్ట్ ట్రెండ్ లైన్ని డ్రా చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ అయితే ఉన్నాయి. కానీ కరెక్ట్ మెథడ్ ఏదంటే 3 పాయింట్స్ టచింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఏదైనా ట్రెండ్ లైన్ డ్రా చేసేటప్పుడు మనకి 3 పాయింట్స్లో టచ్ అవ్వాలన్నమాట ఎగ్జాక్ట్గా. ఓకే, సో 3 పాయింట్స్ని టచ్ అయినప్పుడే మనకి అది కరెక్ట్ ట్రెండ్ లైన్ ఫార్మేషన్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇప్పుడు మనం ట్రెండ్ లైన్ని డ్రా చేస్తే ఇక్కడ ఒక విక్ ఉంది. సో ఇది సెకండ్ టచింగ్, బాటంలో కొద్దిగా అడ్జస్ట్మెంట్స్ చేస్తాము. ఇది టాప్లో. ఓకే, సో బాటంలో జస్ట్ కొద్దిగా విక్స్ ఫామ్ అయినాయి కాబట్టి సో జస్ట్ విల్ గో ఫర్ ద. ఓకే, సో ఈ పాయింట్ని ఇవన్నీ ఫాల్స్ బ్రేక్అవుట్స్ అనమాట. ఎప్పుడైతే కిందికి వచ్చి మళ్ళీ ఇమీడియట్గా వెళ్ళిపోవడం, ఇక్కడ కిందికి వచ్చి ఇమీడియట్గా వెళ్ళిపోవడం. సో అలాంటి వాటిని ఇగ్నోర్ చేయాలి. మేజర్గా 3 పాయింట్స్ టచ్ అయినా లేదా 1, 2, 3, అలాగే కింద బాటంలో కూడా మనకి 1, 2 అండ్ 3 పాయింట్స్ టచింగ్లో సో మనము ట్రెండ్ లైన్ని డ్రా చేసుకున్నాము. సో ఇక్కడ ఏం జరుగుతుంది, యాక్చువల్గా ఈరోజు సాటర్డే కాబట్టి మార్కెట్లో లిక్విడిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది వీకెండ్స్లో, సాటర్డే సండేలో. బట్ అయినా కూడా మనం ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చు. ఈ ట్రెండ్ లైన్ని మనం ఎక్స్టెండ్ చేస్తే, సో ఈ ట్రెండ్ లైన్ని జస్ట్ ఎక్స్టెండ్ చేస్తున్నాను నేను ఇక్కడ. ఈ పాయింట్ని పట్టుకొని ఎక్స్టెండ్ చేస్తుంటే ఇక్కడ చూస్తే మనకి ఎగ్జాక్ట్గా ఈ పాయింట్లో మార్కెట్ అనేది ఫస్ట్ ఇన్ బిట్వీన్ ట్రెండ్ లైన్లో లేదా నియర్ అబౌట్ ట్రెండ్ లైన్ దగ్గర ఓపెన్ అయింది, కిందికి వచ్చి బ్రేక్అవుట్ ఇచ్చిందనమాట. ఇచ్చిన తర్వాత మళ్ళీ వెళ్ళి మార్కెట్ ఈ ట్రెండ్ లైన్ దగ్గర రిజెక్షన్ తీసుకుంటూ ఉంది. సో మార్కెట్లో ఇక్కడ రిజెక్షన్ అనేది వస్తుంది. కరెక్ట్గా ఈ పాయింట్ నుంచే ఇక్కడ నుంచి రిజెక్షన్ తీసుకొని మార్కెట్ వస్తుంది. మళ్ళీ మనకి ఇది ఏదైతే బయింగ్ క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ వరకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట మార్కెట్లో.
సో ఏదైనా ఒక చార్ట్ని మనం అనాలిసిస్ చేయాలంటే ఫస్ట్ మేజర్ టైం ఫ్రేమ్లో మార్కెట్లో ఏ ట్రెండ్ నడుస్తుంది, తర్వాత మైనర్ టైం ఫ్రేమ్లో మార్కెట్లో ఏ ట్రెండ్ నడుస్తుంది అన్న విషయాన్ని ఈజీగా ఐడెంటిఫై చేసి ఆ తర్వాత మన ఎంట్రీ ఎగ్జిట్ని ప్లాన్ చేసుకోవాలి. సో ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.